శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ కోరిక తీరిన వేళ. రచన మాదిరెడ్డి సులోచన గారు. అలసటగా ఇంటికొచ్చిన సారథి హాల్లోనే ఆగిపోయాడు. లోపల నుండి రాధ గొంతు ఖంగుమని వినిపిస్తోంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. నా బిడ్డక అమ్మవారి అవతారం లాంటి అలంకరణ చెయ్యొద్దని. ఇప్పుడు ఏమైందే? దాని సరదా కొద్దీ అది చేసింది. కాసేపు ఉంచి తీసేయి. జానకమ్మ అనునయపు గొంతు. మీకు ఇష్టమైతే మీ విషయాలలో సర్వ స్వాతంత్రం ఇవ్వండత్తయ్యా. నా బిడ్డల విషయంలో మాత్రం నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి అనుకుంటూ హాల్లోకి వచ్చిన రాధ సారథిని చూసి గతుక్కుమంది. వెంటనే తన దారి పక్క గదిలోకి మరల్చింది. సారథి గాఢంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు. మలిన వదనంతో. పడక గదిల గుమ్మంలో జయలక్ష్మి నిల్చుంది. ఎదురుగా 5 ఏళ్ల సీమ పసుపు రంగు కంచి పరికిణి నల్ల జాకెట్టు వేసుకుని మెరిసిపోతోంది. పొట్టి జడ చివరన జడకుప్పెలు వేలాడుతున్నాయి. నుదుట దోసగింజంత బుట్ట బొమ్మలా ఉంది. రాధ కోపానికి కారణం అర్థమైంది. జయలక్ష్మి వంక జాలిగా చూస్తూ ఆమెను తప్పుకుని గదిలోకి వెళ్ళాడు సారథి. అతను దుస్తులు మారుస్తుండగా సీమా అంటూ రాధ పిలవటం వినిపించింది. అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి జయలక్ష్మి కాఫీ తెచ్చింది. ఏమండి, ఈ పూట సినిమాకి వెళ్దామా? అన్నాడతను. అతనికి తెలుసు ఆమె మనసు బాగుండనప్పుడే సినిమా పేరు ఎత్తుతుందని. ఆమె బల్లపై ఉన్న వీక్లీ తిరిగేసాగింది. తయారవ్వు, 5 దాటింది టైము అన్నాడు యాంత్రికంగా లేచి. బీర్వాల నుండి చీర తీసి మార్చుకుని అత్తగారు కూర్చున్న చోటుకు వెళ్ళింది. సినిమాకు వెళ్తున్నామత్తయ్యా. జానకమ్మ తలాడించింది. భార్యాభర్తలు బయటకు వచ్చేసరికి గదిలో నుండి సీమ పరిగెత్తుకొచ్చింది. తెల్లని గౌను వేసుకుంది. జడ విప్పదీసిన వెంట్రుకలు ఎర్ర రిబ్బన్తో పోనీటైల్ కట్టబడి ఉన్నాయి. కొన్ని నుదుటిపై పడ్డాయి. బొట్టు గాజులు అన్నీ తీసేసింది. పద్దమ్మా, నేను సినిమాకి వస్తాను అన్నది. ఆ పిల్లకి తెలుసు సాధారణంగా సాయంత్రం పూట సినిమాకి తప్ప ఎక్కడికి పోదు పెద్దమ్మని. సినిమాకి కాదు సీమ, అలా వెళ్ళొస్తాం. నువ్వు అమ్మ దగ్గర ఆడుకో అన్నది. నేను అలా వస్తాను. సీమ జయలక్ష్మి చేయి గట్టిగా పట్టుకుంది. పనిపిల్ల బుచ్చి సంవత్సరంన్నర రాకేష్ను తీసుకొస్తోంది. దాని చెయ్యి వదిలి పరుగున వచ్చి జయలక్ష్మిని వాటేసుకుని ఎత్తుకోమన్నట్టు చేతులు చాచాడు. క్షణం తటపటాయించి వాడిని ఎత్తుకుంది. ఆమె చేష్టలు అంతగా నచ్చలేదు సారథికి. సమయం దాటిపోతుంది. రాజయ్య విసుగ్గా చూశాడు. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. 2 బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఏడ్పించలేదు. ఆ సమయానికే ఆఫీస్ నుండి వేణు వచ్చాడు. అతని చేతిలో బొమ్మలు మిఠాయి పొట్లం చూసి సీమ అటు పరిగెత్తింది. డాడీ నాకు. రాకేష్ దూకాడు. కొడుకునెత్తుకుని అన్నగారి వంకకు తిరిగాడు. త్వరగా వస్తారా అన్నయ్య? లిబర్టీలో మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది. 2వ ఆటకు వెళ్దాం వేణు అడిగాడు. లేదు వేణు, మేం మొదటి ఆటకు వెళ్తున్నాం. త్వరగా వెళ్ళిపోయాడు సారథి. పిల్లలకి చెయ్యూపి తను వెళ్ళిపోయింది జయ. ఆ రోజు తప్పక ఏదో గొడవ జరిగి ఉంటుందని ఊహించాడు వేణు. రాత్రి సినిమా నుండి వచ్చి అలసిన జయలక్ష్మి ఆదమర్చి నిద్రపోయింది. సారథికి నిద్ర రాలేదు. అతనికి విపరీతమైన బాధ వేసింది. తనకేం లోటు లేకుండా పెంచారు తల్లిదండ్రులు. అక్క విశాలకు, తమ్ముడు వేణుకు సారథి అంటే ప్రేమాభిమానాలున్నాయి. తను తిని నలుగురికి పెట్టగల సంపాదన ఉంది. అసూయ ద్వేషాలకు అతీతంగా పెంచింది జానకమ్మ తన కొడుకులను. అన్నదమ్ములు కలిసి ఉన్న ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఒకే ఒక కొరత మిగిలిపోయింది. అన్నదమ్ములిద్దరికీ వారం రోజుల తేడాతో వివాహమైంది. 6 సంవత్సరాలు గడిచిన సారథి భార్య జయ సంతానవతి కాలేకపోయింది. రాధకు 2 బిడ్డలు. తమ్ముడి బిడ్డల్ని చూసి అసూయ పడేటంత సంకుచితుడు కాడు. కానీ జయతో వచ్చింది చిక్కు. ఆమెకు పసిపాపలన్నా వారిని ఆడించి ముస్తాబు చేయటమన్నా విపరీతమైన ఆపేక్ష. బజార్లో ఏ ఆట వస్తువు కనిపించినా కొనేదాకా వదలదు. ఒక ఇంట్లో ఉండటం మూలాన తోడికోడలు రాధ పిల్లలపై విపరీతమైన మమకారం పెంచుకుంది. జయ రాధల భావాలు గుణగణాలు పూర్తిగా వ్యతిరేకాలు. కాలకూట విషమైన మింగుతూ చిరునవ్వు నవ్వగల అమాయకపు స్త్రీ జయ. ఇతరుల బాధను చూసి ఓర్చుకోలేదు. పంతాలు పట్టింపులు తెలియని ముద్దరాలు. రాధ సంగతి వేరు. తన మాట తన పంతం ఎలాగైనా నెగ్గించుకుంటుంది. తన వ్యక్తిత్వం పట్ల విపరీతమైన నమ్మకం. అధునాతన భావాలను జీర్ణించుకున్న పడతి. సీమ పుట్టినప్పుడు పేరు దగ్గర వచ్చిన పేచి ప్రతిరోజు అవుతూనే ఉంటుంది. ఒక్కసారి తోడికోడలు కసురుకుంది కదా అని ఆమె బిడ్డ జోలి అక్కర్లేదని ఊరుకోదు జయ. వదిన, పాపకేం పేరు పెడదాం? నామకరణోత్సవం నాడు ఉదయం వేణు అడిగాడు. జయ తన్మయత్వంతో బంగారు బొమ్మలా ఉన్న పాపను చూస్తూ తాను కుట్టి తెచ్చిన గౌన్లు చేయించిన బంగారపు చిట్టిగాజులు పాపకు తొడుగుతోంది.
వదినా నిన్నే రెట్టించాడు వేణు. ఎదుట మంచంపై పడుకొని చిరునవ్వుతో వారిని చూస్తున్నాడు సారథి. వచ్చేటప్పుడు అత్తయ్య చెప్పింది పార్వతి అని పెట్టమని. అది పాత పేరు. అపర్ణ కూడా పార్వతీదేవి పేరే. అపర్ణ అని పెడదాం అన్నది. గుడ్, చాలా మంచి పేరు నవ్వాడు వేణు. ఎలా ఉందన్నయ్య? బావుందిరా. మీ ఎన్నిక పాప అమ్మకు కూడా నచ్చాలిగా అన్నాడు సారథి. పాపకు పాలు పట్టాలిట. అక్క తెమ్మంటోంది. రాధ చెల్లెలు పాపను తీసుకుంది. అప్పుడే పాపను వదలాలని లేదు జయకు. పాపనిచ్చి తను వెనకాల వెళ్ళింది. రాధ మాటలు విని అక్కడే ఆగిపోయింది. ఛీ అమ్మా, పాపకి ఈ బొట్టు, ఈ బట్టలు అవతారమేమిటి? తీసిపారేయ్, బంగారమే తక్కువైందా? జయ మనసు చివుక్కుమంది. 3 రాత్రులు కష్టపడి కుట్టిన బట్టలు వెనక్కు తిరిగింది. నామకరణోత్సవం అప్పుడు బ్రాహ్మడు పేరడిగితే చెప్పమన్నట్టు చిరునవ్వుతో వదినవంక చూశాడు వేణు. ఈ లోపలే రాధ సీమ అని చెప్పింది. జయ మాట్లాడకుండా నిల్చుంది. ఆ తరువాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. 4 నెలల పాప ఏడుస్తుంది. రాధ నిశ్చింతగా రేడియో వింటుంది. జయ పరుగున వచ్చి సీమను ఎత్తుకుంది. ఏమిటి రాధా, అది ఏడుస్తుంటే నీకు వినిపించడం లేదా? మొదట పాపను కింద పడుకోబెట్టక్కయ్యా. రాధ ఆజ్ఞకు బిత్తరపోయింది జయ. ఎత్తిన పిల్లలు ఒత్తి అవుతారంటారు. అదీ కాక మీకు జలుబు చేసింది. అదిరిపడి సీమను పడుకోబెట్టింది. ఆనాటి నుండి సీమకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. దగ్గరగా ఉన్న కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరింది రాధ. దినమంతా సీమ పోషణ భారం వహించిన జయ 4 గంటలు కాగానే అపరాధిలా పిల్లను బుచ్చి చేతితో అత్తగారి చేతికో ఇచ్చి తను తప్పుకునేది. ఒకరోజు మధ్యాహ్నం తలనొప్పి అంటూ సెలవు పెట్టి వచ్చింది రాధ. జయ గోరుముద్దలు చేసి సీమకు తినిపిస్తోంది. అక్కయ్య, ఎన్నిసార్లు చెప్పాలి అలా చేత్తో తినిపించకూడదని? గిన్నెలో కలిపి స్పూన్ వేయండి, తిన్నంత తింటుంది విసుక్కుంది. ఇంకో ఏడాది పోతే అలాగే తింటుంది రాధా. అలా మీ చేతులకిస్తే పెళ్ళిడికి వచ్చినా తినిపించమని అంటుంది. బుచ్చి, ఎక్కడ చచ్చావు? నిన్ను పెట్టిందెందుకు? గచ్చకాయలు ఆడతావా? ఇస్త్రీ చెయ్యని ఫ్రాక్ పాపకు వేయొద్దని చెప్పలేదు. జయమ్మ గారే స్నానం చేయించారు భయపడుతూ చెప్పింది బుచ్చి. విసురుగా సీమను తీసుకెళ్ళి 4 గంటించి తిరిగి స్నానం చేయించి నీటిగా ముస్తాబు చేసింది. అన్నం తినిపించాక ఒకేసారి మంచి బట్టలు వెయ్యాలని జయ ఉద్దేశం. కళ్ళల్లో తిరిగిన నీరు అదిమి పట్టి శూన్య హృదయంతో గదిలోకి వెళ్ళిపోయింది. రాజేష్ పుట్టినప్పుడు జయకు ఎంతో సంతోషం కలిగింది. రాధ ఆసుపత్రిలో ఉండగా సీమను అత్యంత ప్రేమగా హృదయానికి హత్తుకొని నిశ్చింతగా నిద్రపోయింది. రాధ ఇంటికొచ్చింది. జయ, నాకు తిరగ చేతగాదే, రాధ గదిలో పాలు పెట్టరా జానకమ్మ చెప్పింది. పాలు తీసుకుని వచ్చింది. మీకు తెలియదు, పిల్లల్ని కోళ్లలా రెక్కల కింద ఇముడ్చుకొని పండుకోరాదు. ఆవిడ చదువుకుంది అయినా ఆరోగ్య సూత్రాలు బొత్తిగా తెలియవు. ఆ ఎదుటి మంచంపై సీమను పడుకోబెట్టండి రాధ వేణుతో అంటోంది. రాధా, నీ ఆరోగ్య సూత్రాలే గాని అవతలి వారి మనసు గ్రహించవా? పాపం వదిన ఎంత చిన్నబుచ్చుకుంటుంది. వేణు కంఠం తీవ్రంగా ఉంది. నా బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచడం నా విధి. దానికి ఎవరు బాధపడినా నాకు అవసరం లేదు. జయ త్వరగా వచ్చి తన గదిలో నిద్రపోయే సీమను ఎత్తుకొని వచ్చింది. మౌనంగా తోడికోడలు గదిలో పడుకోబెట్టి పాల గ్లాసు బల్లపై పెట్టి పెరట్లోకి వెళ్ళింది. కరువు తీరా ఏడ్చింది. మిణుకు మిణుకుమనే నక్షత్రాల కేసు చూస్తూ ఎంతోసేపు కూర్చుంది. జయ మృదువైన పిలుపు విని ఇటు తిరిగింది. సారథి నిల్చున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు? ఇల్లంతా వెతికాను నీకోసం. అదేం కంట్లో నీరెందుకు? అనునయంగా అడిగాడు. జవాబుగా అతని వక్షస్థలంపై తలవాల్చి బావురుమంది. ఏం జరిగింది? రాధ ఏమైనా అందా? ఎంతో బలవంతం చేసిన మీదట జరిగిన విషయం చెప్పింది. జయ, నువ్వేం ముసల్దానివా? 25 ఏళ్ళు నిండలేదు. అంత నిరాశ దేనికి? ఇక నుండి ఆ పిల్లల్ని ముట్టుకోకు అన్నాడు కాస్త తీవ్రంగా. ఎందుకో పసిపాపలను లాలించితే అన్నీ మర్చిపోతాను. వారి సాన్నిధ్యంలో స్వర్గమే కనిపిస్తుంది. ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుందా? మనసారా తనివితీరా పాపను ఆడించే తరుణం వస్తుందా? అమాయకంగా అడిగింది. పిచ్చిదానా, తప్పక నీ కోరికే నెరవేరుతుంది. లే. భార్యకు చేయూతనిచ్చి లేపుకుని వచ్చాడు. జయ పిల్లలతో ప్రమేయం పెట్టుకోక మానదు. రాధ ఏదో అనక మానదు. అందరూ నిట్టూర్చి ఊరుకుంటారు. జయ, చీరలేవో కొనాలన్నావు. సారథి ఓ సాయంత్రం ఇంటికొస్తూనే అడిగాడు. ఈరోజు వెళ్దామా? అయితే 10 నిమిషాల్లో తయారవుతాను అన్నట్లే 10 నిమిషాల్లో తయారయ్యారు. కొట్టులోకి వెళ్ళగానే ఓ 5 ఏళ్ల అమ్మాయి జయని ఆకర్షించింది. నల్లంచుగల పసుపు రంగు కంచిపట్టు పరికణా కట్టుకుని జడకుచ్చులు జూకాలతో బుట్టబొమ్మలా ముద్దొస్తోంది. అలాంటి ముస్తాబు సీమకు చేస్తే వెంటనే అలాంటి బట్ట కొని ఇంటికొచ్చి మిషన్పై లంగా జాకెట్టు కుట్టి
కుట్టేంత వరకు నిద్రపోలేదు. మరురోజు మధ్యాహ్నమంతా సీమను ముస్తాబు చేస్తూ గడిపింది. బొమ్మలా మెరిసిపోయే సీమను చూసి పదే పదే ముద్దు పెట్టుకుంది. ఈరోజు తప్పక రాధ ముగ్ధురాలై చూస్తుంది అని అనుకుంది. బంగారు తల్లి, నీ ఒంటికి ఏ బట్టైనా నప్పుతుందే అంటూ జానకమ్మ సంబరంగా మనవరాలనెత్తుకుంది. రాధ ఒక్క మాటతో అందరి సంబరం హరించి వేసింది. సారథి జయ ముంగురులు సవరిస్తూ ఎంతోసేపు కూర్చున్నాడు. తనలాంటి వారెందరో ఉన్నారు. జయలాంటి విచిత్ర వ్యక్తిని ఎక్కడా చూడలేదు. దారిలో ఎవరి చంకన పసిపిల్లలు కనిపించినా విప్పారిన నేత్రాలతో చూస్తుంది. వీధిలో ఎవరికి పిల్లలు పుట్టినా రాత్రంతా శ్రమపడి చక్కని దుస్తులు తయారు చేసిస్తుంది. 4 గంటలకి వరండాలో నిల్చుని దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్ బడి వదలగానే బిలబిలమని సాగిపోయే పసిపిల్లల్ని చూసి పొంగిపోతుంది. కోడలి చేష్టలకు జాలిగా నిట్టూరుస్తుంది జానకమ్మ. దాని కడుపులో ఓ కాయ కాస్తే అనుకుంటుంది. మర్రోజు ఆదివారం అందరి భోజనాలు ముగిశాయి. జయ ఆకరణ కూర్చుంది. మజ్జిగన్నం కలుపుతుండగా రాకేష్ వచ్చాడు. జయ ముందు కూర్చుని నోరు చూపాడు. ఆమెకు ఆ క్షణంలో ఏం గుర్తుకు రాలేదు. ఆప్యాయంగా ముద్దలు కలిపి పెట్టసాగింది. అక్క, రాధ అరిచింది. వాడిది కడుప కాగా అజీర్తి చేసి చచ్చిపోతాడు. ఎంగిలన్నం పెడితేనే ప్రేమ వ్యక్తం చేసినట్టా? 2 ముద్దలు రాధా, ఇంకా సమర్థింపు దేనికి? ఈ కొంప వదిలితే గాని పిల్లలు బాగుపడేటట్టు లేరు. రాధ మాట పూర్తి అవ్వకముందే కంచం ఎత్తుకొని లేచిన జయ చెంప చెళ్ళుమంది. సిగ్గు అభిమానం లేదు? ఒక్కసారి చెప్తే మనిషివి కాదు? భార్య ఎదురుగా నిలబడి అడిగాడు సారథి. జయ ఏం బదులు చెప్పలేదు. మౌనంగా వెళ్ళిపోయింది. రాధ తెల్లబోయింది. బావగారు అంత కోపగించుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు. అపరాధిలా తల వంచుకొని నెమ్మదిగా గదిలోకెళ్ళింది. రాధ నిర్భయంగా మాటలు అనటానికి జయే కారణం. ఏదో ఒక మాటపై అభిమానపడి తోడికోడల్ని 4 మాటలంటే అంత చులకనయ్యేది కాదు. మౌనంగా ఊరుకోవడంతో రాధ మరీ రెచ్చిపోయింది. గదిలో నుండి వేణు కేకలు వినిపిస్తున్నాయి. అంత మోజుగా ఉంటే ఏ అనాథను తెచ్చైనా పెంచుకోరాదు? మమతలెరుగని మనుషులతో ఎందుకు గోలా? ఎర్రబడ్డ కోడలి చెంప వంక చూసింది జానకమ్మ. సారథి చిరాగ్గా మంచంపై దొర్లసాగాడు. రాధ మాటల కంటే జయ ప్రవర్తన అతన్ని బాధించింది. ఆ క్షణమే పిల్లలొస్తే అన్నీ మరిచి వారికి కావలసినవన్నీ పెట్టి మాటలు పడుతుంది. ఏం మనిషి? ఒక్కపుడు వేసుకుంటారా? తమలపాకులున్నాయి తెమ్మంటారా? సారథి తలెత్తి చూశాడు. ఇందాక తను కొట్టినందుకు కోపం కానీ అలక కానీ ఏం కనిపించలేదు ఆమె ముఖంలో. జయ అనునయంగా పిలిచాడు. నాపై కోపం లేదా? కోపం దేనికి? అభిమానరహితంగా ప్రవర్తించాను. అది నాలోని బలహీనత. మీరు ఎత్తి చూపారు. ఆకులు తెస్తానుండండి. లేచి వెళ్ళిపోయింది. అమ్మా, నాకు ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది, సారథి తల్లితో చెప్పాడు. 2 నిమిషాలు కొడుకు వంక తేరిపార చూసింది జానకమ్మ. నీ ప్రమేయం లేకుండానే అయిందేమిట్రా? నా దగ్గర అబద్ధమాడకు. ప్రయత్నించావు కదూ? సారథి తల వంగిపోయింది తల్లి ప్రశ్నకు. క్షమించమ్మా. ఆ అమాయకురాలిని ఈసడింపులు దూషింపుల నుండి రక్షించటానికి వేరే మార్గం కనిపించలేదు. ఇద్దరూ నా కళ్ళ ముందే ఉంటారని గర్వపడేదాన్ని. ఆయన పోయిన దగ్గర నుండి మిమ్మల్ని చూసుకునే బ్రతికాను. కళ్ళొత్తుకుంది. దూరమా భారమా, మధ్య మధ్య వస్తుంటాం అన్నాడు. అన్నగారి విషయం వేణుని అమితంగా బాధించింది. ప్రయాణమై వెళ్లే ముందు ఎంతో ప్రయత్నం చేసి వెళ్తున్నామని అందరికీ చెప్పింది. పిల్లల్ని బయటికి తీసుకుపోమ్మని బుచ్చికి చెప్పింది. ఎట్నుండి చూసిందో సీమ పరిగెత్తుకొచ్చి జయను వాటేసుకుంది. ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మా? నేను వస్తాను. కన్నీటితో పాపనెత్తుకొని ముద్దు పెట్టుకుంది. సీమ, నేను పని మీద వెళ్తున్నానమ్మా. నువ్వు బడికి వెళ్ళాలి. త్వరగా వస్తాను. రాధా, సీమను తీసుకో. పెరుగు లేందే తినదు. పిల్లలు జాగ్రత్త. వేణు తడిసిన కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు. తను ఎన్ని మాటలన్నా అమాయకంగా పిల్లల క్షేమం కోరే జయ అంటే విపరీతమైన జాలి వేసింది రాధకు. నా వల్ల పొరపాట్లు జరిగితే క్షమించక్కయ్యా అంది జయ చేతులు పట్టుకుని. అంతవరకు బిగబట్టిన అశ్రువులు కట్టలు తెంచుకొని ప్రవహించాయి. ఆమె మాట్లాడక టాక్సీలో కూర్చుంది. సీమ ఏడుపు టాక్సీ రొదలో కలిసిపోయింది. జయ వెళ్ళిన వారం రోజులకి ఉత్తరం వచ్చింది. దాని నిండా బిడ్డర్ను గూర్చే రాసింది. ఆమె విలువ ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది రాధకు. పిల్లలు ఒత్తుల్లా వేళ్లాడసాగారు. ఆమె పెంచే ఆధునిక విధానం ఒక్కటి పనిచెయ్యదు. దండించినా కసురుకున్నా లాభం లేకపోయింది. ఇదివరకు కాలేజీలో నిశ్చింతగా గడిపి ఇంటికొస్తూనే తోడికోడలపై విరుచుకుపడేది. ఇప్పుడు కాలేజీలో ఉన్న ఇంటిపై ధ్యాసే. జానకమ్మ జయ అన్నీ అందిస్తే పీట వాల్చుకొని పని తెమిల్చేది. ఇప్పుడు వంట కాదు. 7 గంటల వరకు నిశ్చింతగా పడుకునే రాధ 5ంటికే లేవాల్సి వస్తోంది. ఆమె కసిరింపులకు బుచ్చి పని మానేసింది. సీమను బడిలో చేర్చింది.
ఓ సమస్యగా మిగిలాడు. ఇప్పుడు సాయంత్రం రాగానే జానకమ్మ గొణుగుడు వినాల్సి వస్తోంది. అప్పుడప్పుడు చిర్రెత్తి పిల్లని కొడుతోంది ముసలావిడ. కిక్కురు మనదు రాధ. ఏమండి, ఒక్కసారి వెళ్ళి పిల్లల్ని చూసొద్దామా? భర్తకు ఒక్కపొడి అందించి అడిగింది జయ. తొందరేం, వెళ్దాం. వచ్చి 4 రోజులైనా కాలేదు. అయినా నీకు నేనున్నాను. నాపై అభిమానముందా? 24 గంటలు పిల్లలే కావాలి. ఎంత మాటన్నాను. ప్రేమ అనంతమైన ప్రవాహమండి. ఎన్నో చీలికలుగా విడిపోతుంది. ఏమిటో పిల్లల్ని చూడలేక. పోనివ్వండి, మీకు కోపం వస్తుంది. అటు నుండి లేచిపోయింది. ఆమెను 24 గంటలు పిల్లల ధ్యాస నుండి తప్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ని కలిసి ఆమెను గర్ల్స్ స్కూల్లో టీచర్గా వేయించాడు. పని ఒత్తిడి వల్ల కొంతవరకు పిల్లల ధ్యాస మర్చిపోయింది. కానీ ఎక్కడైనా పిల్లల తల్లి కనిపిస్తే చాలు మైమర్చి చూసేది. అట్నుండి కదిలేది కాదు. అంత అదృష్టం, ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా. అంతటి భాగ్యం నాకు కలగలేదు. నిట్టూర్చేది. విశాల ఆడపడుచు డాక్టర్. 28 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. 26 ఏళ్లకే ముసలిదానివైపోయావా? నచ్చజెప్పి చూసేవాడు. కాలం ఎవరి కోసం ఆగదు, పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తే కాలం ఎన్నో మార్పులు తెస్తుంది మానవ జీవితంలో. ఆ కాలమే నిరాశ చెందిన జయహృదయంలో ఆశలు చిగురింపచేసింది. లేక లేక కలిగిన ఆనందం. ఆ పల్లెటూరుకు పంపి అమ్మాయికి అసౌకర్యం కలిగజేయడం ఇష్టం లేదన్నయ్య. జయ తండ్రి కూతుర్ని పురిటికి పిలుచుకోవటానికి వస్తే జానకమ్మ అడ్డు చెప్పింది. మిగిలిన పిల్లలంతా అక్కడే పురుడు పోసుకున్నారు. జయ తల్లి బాధపడుతుంది. పర్వాలేదు, వదిన్నే ఇక్కడికి పంపించు. వియ్యపురాలి మాట కాదనలేక వెళ్ళిపోయాడతను. జయలక్ష్మి బజారంతా తిరిగి బుట్టల నిండుగా రకరకాల బొమ్మలు కొన్నది. ఆమె కంటే ఆమె కోరిక తీరుతుందని సారథి అమితంగా సంతోషించాడు. వేణుకెప్పుడు హృదయం పుండుగా ఉండేది. ఇప్పుడు తేలిగ్గా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కాలం తెలిపిన అనుభవాలు రాధను మార్చివేశాయి. మళ్ళీ తన ఇల్లు, కొడుకులు, కోడళ్లతో కళకళలాడుతుంటే జానకమ్మ ఆనంద బాష్పాలు రాల్చింది. ఏమండి, స్టాండు ఉయ్యాల నాకేం నచ్చలేదు. వేరే ఉయ్యాల కొని హాల్లో కడదామా? అలాగే జయ, పేపర్ చూస్తూ చిరునవ్వుతో అనేవాడు సారథి. అతను 2 నెలలు సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో ఉత్తరం, వింటారా? రంగురంగుల బొమ్మలు కుట్టిన చక్రం తెమ్మని అమ్మకు రాశాను. మా ఊళ్ళో భలేగా తయారు చేస్తారండి. చూడండి, దుప్పటిపై ఎంబ్రాయిడరీ ఎలా ఉంది, ఈ మెరుగుపూసలు ఎలా ఉన్నాయి. పసిపిల్లలకి కాళ్లకు చేతులకు కడితే ఆడుకుంటుంటే మెరుస్తాయండి. రోజుకో వస్తువు పసిపిల్లల భర్తకు చూపేది. ఇవెప్పుడు కొన్నావు? రాకేష్ పుట్టినప్పుడు కొన్నాను. రాధకి ఇష్టం ఉండదని దాచాను అన్నది. నీ కోరికలు తమాషాగా ఉన్నాయి, నవ్వేవాడు. చాటుగా సీమను పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకునేది. సీమ, నీకు చెల్లాయి కావాలా తమ్ముడా? తమ్ముడున్నాడుగా, చెల్లాయి కావాలి సీమ అనేది. ఆ పిల్లను గట్టిగా ముద్దు పెట్టుకొని, నీదెంత బంగారపు హృదయమే, భేదమే తెలియదు. అలా అలల మీద తేలిపోతూ గడిపింది. ఆ రోజు నలతగా ఉందని ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు జయలక్ష్మిని. విపరీతమైన ప్రసవ వేదన అనుభవిస్తున్న ఆమె ముఖాన వింత కాంతి, పెదవులపై చిరునవ్వు జీరాడుతూనే ఉంది. లేబర్ రూమ్లోకి తీసుకుపోతుంటే సారథి ధైర్యంగా ఉండమని చెయ్యి నొక్కి చెప్పాడు. రాధ అరకప్పు బార్లీ తాగించింది. అరగంట గడిచాక నర్సు బయటకు వచ్చి ఫోన్ కోసం పరిగెత్తుతోంది. సారథి ఆత్రంగా ఆమె వంక చూశాడు. మెయిల్ చైల్డ్, తల్లికి ప్రమాదంగా ఉంది. డాక్టర్ గణేషన్కి ఫోన్ చేయాలి. సారథి గుండెలో రాయపడింది. దూరంగా కూర్చొని కాలక్షేపానికి ఏదో చదువుతున్న రాధ దగ్గరకు వెళ్ళి వార్త చెప్పాడు. కాస్త వయసు ముదిరాక కాన్పైతే కష్టమే బావగారు, కంగారేం లేదు అన్నది. ఈ లోపల జానకమ్మ, వేణు అందరూ వచ్చారు. గణేషన్ బయటికి వెళ్ళాడని జవాబు వచ్చింది. వేణు తనకు తెలిసిన మరో సర్జన్ దగ్గరికి పరిగెత్తాడు. నర్సు సారథి దగ్గరికి వచ్చింది. ఆవిడ మిమ్మల్ని చూడాలంటున్నారు. ఆత్రంగా సారథి లోపలికి వెళ్ళాడు. పసివాడితో పెరిగిన మాయను బయటికి తీయాలని డాక్టర్ ప్రయత్నం చేస్తోంది. అలసటగా అటు ఇటు చూస్తోంది జయ. భర్తను చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మూతలు పడుతున్నాయి. బలవంతంగా విప్పింది. మనకు బాబండి అన్నది. విన్నాను జయ, ఎందుకు పిలిచావు? బాబును చూడాలని లేదు అంటూనే మైకంలో పడిపోయింది. డాక్టర్ ఆదుర్దాగా పిలిచాడు. ఇప్పుడే మార్ఫియా ఇచ్చాం, ఆపరేషన్ చేయాలి, మీరు వెళ్ళండి. చేసేది లేక బయటికి వచ్చాడు. అందరూ ప్రాణాలు బిగబట్టుకొని నిల్చున్నారు. అరగంట గడిచినా ఏ వార్త రాలేదు. మరో అరగంటలో వేణు డాక్టర్ని తీసుకునొచ్చాడు. డాక్టర్ గ్లౌస్ తొడుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. వేణు ఆదుర్దాగా లోపలికి చూశాడు. జయలక్ష్మి శరీరాన్ని ధవళ వస్త్రంతో ఆచ్ఛాదితం చేసి మలినవదంతో గోడకు జారగిలబడింది డాక్టర్. వదినా, వేణు అరుపుకి ఆసుపత్రి దద్దరిల్లింది. అందరూ ఉలిక్కిపడ్డారు.
ఇల్లంతా చీకటి రాజ్యం చేస్తోంది. జయలక్ష్మి కోరి కోరి నట్టింట కట్టించుకున్న ఉయ్యాలలో పసివాడు ప్రపంచంతో పనిలేదన్నట్టు నిద్రపోతున్నాడు. వెనుకవైపు వరండాలో నేలపై పడుకునుంది జానకమ్మ. పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. గదిలో మంచంపై పడుకుని పై కప్పు కేసి చూస్తున్నాడు సారథి. తమ గదిలో ఎదురుగా పడక కుర్చీలపై మౌనంగా కూర్చున్నారు రాధ, వేణు. వంటింట్లో మౌనంగా వంట ప్రయత్నం చేస్తోంది విశాల. దూరపు బంధువులావిడ ఎవరో ఇంట్లో దీపాలు వెలిగించింది. ఒక్కసారి దీపపు కాంతి కళ్ళపై పడగానే కేర్ మనసాగాడు పసివాడు. తనింట లక్ష్మిని పొట్టన పెట్టుకున్నాడని జానకమ్మకు పసివాడంటే నిరసన. ఏడ్పు విన్నా లేవలేదు. రాధ లేవబోయింది. నా బిడ్డను తాకకు ఎవరో అజ్ఞాతంగా పలికినట్టయి అలాగే కూలబడిపోయింది. 7 ఏళ్ల సీమ పరుగున వచ్చింది. ఏడవకురా, రేపు పెద్దమ్మ వస్తుంది, నేను పిలుస్తాను అంటోంది ఉయ్యాల కదిలిస్తూ. వాడికి అవేం తెలియవు. ఏడ్పు హెచ్చింది. జయపోసిన ప్రేమరసం ఇంకా సీమలో మిగిలింది కాబోలు అనుకొని లేచాడు సారథి. వచ్చి కొడుకుని ఎత్తుకుని ఊరడించబోయాడు. సాధ్యం కాలేదు. అమ్మా, తల్లివైపు వెళ్ళాడు. పెంట దెబ్బలో పారేయండి, నా లక్ష్మిని పొట్టన పెట్టుకున్నాడు బావురుమంది జానకమ్మ. సారథికి విపరీతమైన కోపం వచ్చింది. జయ వింటే వినదుగా. త్వరగా ఏడ్చే పిల్లాడిని తీసుకుని రాధ గదివైపు వెళ్ళాడు. అకస్మాత్తుగా బావగారు రాక చూసి ఆశ్చర్యపోయింది రాధ. తడబడుతూ లేచి నిల్చుంది. రాధ, జయకేం తెలియదని, పిల్లల పెంపకం రాదని అంటూ అవమానపరిచేదానివిగా, అందుకే జాగ్రత్తగా పెంచమని వీడిని వదిలిపోయింది, తీసుకో అన్నాడు. వేణు ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళొత్తుకున్నాడు. బావగారు అంటూ రాధ అతని పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది. వంగి ఆమె ఒడిలో పిల్లాడిని వదిలి స్రవించి అశ్రువులు ఒత్తుకుంటూ వెనక్కు తిరిగాడు సారథి. రాధ మనసులో ఎన్నో ఆలోచన తరంగాలు లేస్తున్నాయి. కానీ వాటిని పక్కకు నెట్టి పసివాడిని సాకుటకు లేవక తప్పలేదు. అక్కయ్య, నన్ను క్షమించు అనుకుంది వాడిని గుండెలకు హత్తుకుంటూ. కోరిక తీరిన వేళ కథ సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.